నమస్కారం అండి. నా పేరు జానీ భాష. పామర్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. నేను 2012 బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐని. ఇటీవలి కాలంలో తణుకు రూరల్లో చనిపోయిన ఆదుర్తి వెంకట గంగాధర మూర్తి 2012 బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐ అండి. ఆయన సొంత ఊరు వచ్చేసరికి కే గంగవరం మండలం. ఇప్పుడు నేను ఏదైతే మండలంలో పనిచేస్తున్నానో అదే మండలంలో సెలెక్ట్ అయ్యాడు. అదే నివాసం ఉండేవాడు. అక్కడి నుంచి కృష్ణా జిల్లా ఫస్ట్ పోస్టింగ్ కృష్ణా జిల్లాలోను, అలాగే అక్కడి నుంచి వెస్ట్ గోదావరిలో పలు పోలీస్ స్టేషన్లో పనిచేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి 2012లో మాతో పాటు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి వివిధ పోస్టింగ్లు చేయడం జరిగింది. అతనికి వివాహం అయింది. భార్య విజయలక్ష్మి గారు, 2 పిల్లలు ఉన్నారు. వెంకట్, అతని వయసు 5 సంవత్సరాలు. హిమాంషి, ఆ అమ్మాయి 16 నెలలు పాపకే. అయితే ఈయన ఒక మనిషి చనిపోవడం అనేది ఎస్ఐ మా సహోదరుడు మాతో పాటు కలిసి పనిచేసిన మా సహోదరుడు చనిపోవటం అనేది మాకు బాధ కలిగించిన విషయం. మమ్మల్ని అందరినీ కదిలించింది. మేమందరం కూడా ఉమ్మడి గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉన్న ఎస్ఐలు 1156 మంది ఎస్ఐలు 2012 బ్యాచ్. మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడటం జరిగింది. ఈ అసోసియేషన్లో మొత్తం ఎవరికి ఏ ఆపద వచ్చినా చనిపోయినా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పోలీసులు ఎస్ఐలందరూ కూడా మేము ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయంలో భాగంగా ఒక అసోసియేషన్ క్రియేట్ చేయటం. అసోసియేషన్లో ఫండ్ని కలెక్ట్ చేసాం. ఫండ్ని కలెక్ట్ చేసి ఏ కుటుంబం అయినా ఆపదలో ఉన్న వాళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉండాలన్న ఉద్దేశంతో మేము అసోసియేషన్ నుంచి చనిపోయిన వ్యక్తికి 30 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ మూర్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి మాకు తెలుసు కనుక బాగోలేదని మేము అసోసియేషన్కి విజ్ఞప్తి చేస్తే అసోసియేషన్ తరఫున 30 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏలూరు రేంజి అంటే కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రాజమండ్రి ఇవన్నీ కలుపుకొని జిల్లాలో ఉన్న ఎస్ఐలందరూ కూడా 126 మంది ఎస్ఐలు ఉన్నాము. 2012 బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐలు మేమందరం కలిపి మళ్ళీ సెపరేట్గా కొంత ఫండ్ని కలెక్ట్ చేయడం జరిగింది. అది సుమారు 10,68,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారు ఆయన కూడా చెల్లించి పిల్లల చదువు కోసం అని చెప్పేసి ఒక 4 లక్షల రూపాయలు ఆయన ఆర్థిక సాయం పంపించడం జరిగింది. ఈ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి బాబుకి 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. పాపకి 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అలాగే భార్య ఏదైతే ఉందో భార్యకి 1,68,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులకి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. మనిషిని అయితే తిరిగి తీసుకురాలేం, కానీ మా సహోదరుడి కుటుంబానికి ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పోయాడు. మిగతా మేము సహోదరులు ఉన్నామని చెప్పేసి ఆ కుటుంబానికి అండగా నిలవాలి. అలాగే వాళ్ళలో ఒకళ్ళగా మేము మా పోలీస్ కుటుంబంలో ఒక సభ్యుడు పోతే, ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే మిగతా వాళ్ళు ఎలా ఆదుకుంటారో అదేవిధంగా మా కుటుంబాన్ని మేము ఆదుకున్నాం. అలాగే మా సహోదరుడు పిల్లలు, మా పిల్లలు ఎలాగో వాళ్ళ పిల్లలు అలాగే వాళ్ళకి ఆర్థికంగా అలాగే మానసికంగా కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడేనే కాదు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని కలగజేసాం. మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు కూడా మా సహోదరులు ఎవరైనా ఇలా జరిగినప్పుడు వాళ్ళ సహోదరుని ఇలాగే ఆదుకుంటే వాళ్ళ కుటుంబం పరిస్థితి బాగుపడుతుందని, ఏదో చిన్న ఆవేశాల వల్ల ఏదో జరిగినప్పుడు వెనకాల కుటుంబం ఏ విధంగా నలిగిపోతుందనేది ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఎవరో కూడా దయచేసి ఇటువంటి వాటికి ఏదైనా ఉంటే సహోదరులు, మేము ఎంతమంది సహోదరులు ఉన్నాం, మాకు ఒక్క మాట చెప్పుంటే మేము ఏదో ఒక దారి చూసేవాళ్ళం. ఒక ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురాలేం, కానీ వాళ్ళ కుటుంబానికి మాత్రం ఎల్లప్పుడూ మా వంతు సాయంగా మేము అండగా నిలబడతాం. దీనికి మీ సహకరించిన మా ఎస్ఐలందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా సహోదరుడు చనిపోయిన తర్వాత ఆదుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. For more videos like this, subscribe Big TV channel.